అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుల్లో చాలా మందికి అసలు వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అలాగే థై ఫ్యాట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఫ్యాట్ అనేది ఒక్కొక్క ప్లేస్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. చాలా మందికి ఆడవాళ్ళలో అయితే ఈ థై ఫ్యాట్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో సింపుల్గా ఏ వయసు వాళ్ళైనా సరే, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళైతే మన బెడ్ మీద కావచ్చు, సోఫా మీద కూడా పడుకొని చేసుకునే విధంగా ఒక సింపుల్ యోగా టెక్నిక్స్తో మేము ముందుకు వచ్చేసాము. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఆ సింపుల్ యోగా టెక్నిక్స్ అంటే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. నేను కూడా మీలాగే సూపర్ గా ఉన్నాను. థ్యాంక్ యూ. సో స్టార్ట్ చేద్దామా సార్ మన యోగా టెక్నిక్స్? యా. సో దాంట్లోకి అంటే ఇది సింపుల్గా ఏంటంటే ఎస్పెషల్లీ థై రీజన్లో ఉన్న ఫ్యాట్, రైట్? సో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్ల ఇక్కడ కూడా అంటే థైరీ అంటే హిప్ జాయింట్లో కూడా బాల్ అండ్ సాకెట్ మూమెంట్ ఉంటుందన్నమాట. సో ఆ బాల్ అండ్ సాకెట్ని మనం 360 degrees రొటేట్ చేయాలి. మన డే టు డే లైఫ్లో మనం మూమెంట్ చేస్తాం అంటే బేసిక్గా చేతు చేసినంత ఫ్రీగా కూడా మనం కాల్ని మూమెంట్ చేయలేం. మ్యాక్సిమం మహా అంటే ఏం చేస్తాం, మనం వాకింగ్ చేస్తాం. వాకింగ్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రంట్ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ 360 degrees రొటేషన్ అనమాట. సో ఆ రొటేషన్ చేయడానికి, అలా రొటేషన్ చేయకపోవడం వల్ల అక్కడ జామ్ అయిపోయి ఆ మజిల్ అంతా కూడా థైలో అంటే ఆ ఫ్యాట్ అంతా కూడా థైలో అక్యుములేట్ అయ్యి థైలు చాలా లావుగా ఆక్వర్డ్గా కనబడతాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ ఈ అమ్మాయిలు, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కూడా పాపం వాళ్ళు నచ్చిన డ్రెస్ వేసుకోకుండా ఇబ్బంది పడుతుంటారు అనమాట, రైట్? సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో దీంట్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఏదో చెప్పారు కదా మన వ్యూవర్స్ కామెంట్స్ గురించి. మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. ఆ కమెంట్ ఏంటంటే, ఒక వ్యక్తికి సో డయాబెటీస్ ఉందంట సార్ ఒక 5 years నుంచి. సో హీఈస్ అన్ ఇన్సులిన్ డిపెండెంట్, రైట్? సో ఇలాంటి థెరపీ యోగాస్ వల్ల తన ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసే ఏమైనా థెరపీ యోగాస్, అలాగే ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసే ఏమన్నా యోగా ద్వారా అని అడుగుతున్నారు సార్, మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే మనం మీకు ఇక్కడ ఒక థెరపీ ఏంటంటే మనం మడ్ ప్యాక్ థెరపీ అని మనం చేస్తామన్నమాట. అంటే అబ్డోమిన్ పైన మొత్తం మడ్ వేసేసి థెరపీ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తాం. సో ఇక్కడ మనం యోగా ఎంతసేపు ఆన్లైన్లో చేసుకోవచ్చు, బట్ ఈ థెరపీస్ అనేవి ఖచ్చితంగా ఆఫ్లైన్లో అంటే ఫిజికల్ కాంటాక్ట్లో క్లయింట్తో ఫేస్ టు ఫేస్ ఉండి మాత్రమే మనం చేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే, మన వ్యూవర్స్ పదే పదే మనకు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ మార్చ్లో చేసాం, ఏప్రిల్లో చేసాం. మళ్ళీ డిమాండ్ని బట్టి మనం మేలో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. మే మంత్లో 24, 25, 26, రైట్? లాస్ట్ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే మౌంట్ శంబాల ఆశ్రమంలో, ఇది రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అంటే సిటీ అవుట్స్కట్స్లో జస్ట్ సంథింగ్ లైక్ 30-40 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ 3 days ఇన్ హౌస్ క్యాంప్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కడికి తిరగాల్సిన పని లేదనమాట, వాళ్ళు అక్కడే ఉంటారు. మనం వాళ్ళకి అకామిడేషను, ఫుడ్, థెరపీ, ఆసనాస్ అన్నీ కూడా చేయిస్తుంటాం. అక్కడ మడ్ బాత్ కూడా ఉంటుంది, తర్వాత కావ్ హగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అమేజింగ్ ప్యాకేజ్లో ఉన్నాయన్నమాట. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో కని విని ఎరుగని విధంగా మనం ఈ ప్యాకేజ్ని డిజైన్ చేసాము. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, అంటే ఎట్లాగో హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ వచ్చేసి దాన్ని వినియోగించుకోవాలని మనము రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా సార్. మరొక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అండ్ ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి మరి డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది అంటారా? 100% యోగా ద్వారా కావచ్చు. 100% అవుతుంది. యాక్చువల్లీ డయాబెటీస్ ఈస్ వాట్ ఐ కెన్ సే అకార్డింగ్ టు మీ, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళు నార్మల్గా, వాళ్ళు ఎప్పుడైతే ఆ డయాబెటీస్ రాకముందు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లోకి హ్యాపీగా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ రిట్రీట్ అంటే ఓన్లీ యోగా టెక్నిక్స్, అలాగే మీరు చెప్పారు కదా అకామిడేషన్, ఫుడ్, కొన్ని థెరపీస్ చేస్తామని, అలాగే మరి న్యూట్రిషన్ పరంగా మరి వాళ్ళకి లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉండేలాగా మీరు హెల్ప్ చేస్తారా లేదా? డెఫినెట్గా. అంటే ఇక్కడ మా టీంలో ఏంటంటే యోగాతో పాటు న్యాచురోపతి డాక్టర్ ఉన్నారు, మా టీంలో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు. సో మేము టీం అందరం కలిపి రిట్రీట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డిజార్డర్ ఏంటి అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి రిక్వైర్డ్గా ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్ మన రిట్రీట్ గురించి. అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మన యోగా టెక్నిక్స్? సో ఫస్ట్ ఆసనం ఏంటి సార్? రైట్. సో దీంట్లో టోటల్గా 6 వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలుగా మన నేల మీద పడుకొని హ్యాపీగా చేసుకోవచ్చు.
ఒకవేళ నెయిల్ మీద కూర్చోలేరు, పడుకోలేరు అనుకుంటే బెడ్ మీద కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, యా, సో స్టార్ట్ చేద్దామా? ఎస్ స్టార్ట్ చేద్దాం. రైట్, సో ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం మ్యాట్ పైన కానీ లేదా బెడ్ పైన కానీ ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి ఆసనంలో మనం చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాట్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి ప్యారల్గా ఏదైనా ఒక యాంగిల్లో పడుకోండి. అంటే మీరు కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ కింద పెట్టుకోవచ్చు. అంటే మనం బోత్ యాంగిల్స్లో చేస్తాం. సో ఫస్ట్ నేను ఎడమ చేయి కింద పెట్టాను, రైట్ హ్యాండ్ ఫ్రీగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ బ్యాక్ పుష్ చేయాలి. పుష్ చేసి ఇక్కడ అప్ అండ్ డౌన్ వేరియేషన్ చేయాలి. సో దీంట్లో ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది మీ నీ ఎటువంటి పరిస్థితుల్లో బెండ్ అవ్వకూడదు. మ్యాక్సిమం బ్యాక్ పుష్ చేయండి. బ్యాక్ పుష్ చేస్తూ గాలిలో ఈ కాల్ని పైకి కిందికి మూమెంట్ చేయండి. సో మీ కెపాసిటీని బట్టి, మీ ఓపికని బట్టి 5 లేదా 10 రౌండ్స్ ఈ విధంగా మూమెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నార్మల్గా రెస్టింగ్ పొజిషన్లో పెట్టేసేయండి. రైట్, సో టోటల్ 3 వేరియేషన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వేరియేషన్ రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి అక్కడ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేసాం, దట్ ఈస్ ద ఫస్ట్ వేరియేషన్. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ కాల్ని లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేయండి. పుష్ చేసి ఇప్పుడు ఈ విధంగా క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. అంటే మీ 2 కాళ్ళ అంటే బొటన్ వేలు దాని పక్క వేలు మధ్యలో ఒక చాక్ పీస్ కానీ పెన్సిల్ కానీ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకొని పైన డ్రాయింగ్ షీట్ పైన ఆ పెన్సిల్తో మీరు ఒక 0 డ్రా చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. సో ఈ మూమెంట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీ హిప్ జాయింట్ ఉంది కదా, ఈ హిప్ జాయింట్ కంప్లీట్గా 360 డిగ్రీస్ అనేది రొటేట్ అవుతుంది. రైట్, సో స్టార్టింగ్లో మీరు 10 కౌంట్ పెట్టుకోండి. సో ఫస్ట్ వేరియేషన్ లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి అప్ అండ్ డౌన్ చేసాం. సెకండ్ వేరియేషన్ లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి క్లాక్ వైజ్ రొటేట్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ వేరియేషన్లో ఈ విధంగా మళ్ళీ బ్యాక్ లిఫ్ట్ చేసి పైకి లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాం. రైట్, సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హిప్ జాయింట్లో ఉండే ఏదైతే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉందో అది కంప్లీట్గా 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటుగా మీ థై రీజన్లో ఉండే మజిల్ పైన కూడా ఇంపాక్ట్ వస్తుంది. సో అక్కడ కూడా అక్యూములేట్ అయిన ఫ్యాట్ అనేది పూర్తిగా తరిగిపోతుంది. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఈ థై ఫ్యాట్ గురించి చాలా బాధపడతారు. సో వాళ్ళకి చాలా చాలా మంచి రెమెడీ, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రైట్ లెగ్ మీరు పైన పెట్టినప్పుడు 3 వేరియేషన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లెగ్ని పైకి లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయండి. రైట్, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేసి క్లాక్ వైజ్ మూమెంట్ చేయండి. రైట్, రెస్ట్, మళ్ళీ లిఫ్ట్, బ్యాక్ పుష్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ చేయండి. రైట్, సో ఈ 3 మూమెంట్స్ ఇక్కడ మనం చేసేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ చేస్తాం. ఇటువైపు షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న కాలు పైకి వస్తుంది, పైన ఉన్న కాలు కిందికి వస్తుంది అనమాట. రైట్, సో అదేవిధంగా ఇందాక మూమెంట్లో నా లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండింది, రైట్, లెఫ్ట్ లెగ్ అనేది పైన ఉంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ కింద ఉంది, లెఫ్ట్ లెగ్ అనేది పైకి వచ్చింది. రైట్, సేమ్ మళ్ళీ అవే 3 మూమెంట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం. అంటే ఇందాక చేసినప్పుడు రైట్ హిప్ జాయింట్ రైట్ థై మీద ఇంపాక్ట్ వచ్చింది. ఇప్పుడు చేసే మూమెంట్స్ వల్ల లెఫ్ట్ హిప్ జాయింట్ లెఫ్ట్ థై మీద మూమెంట్ వస్తుంది. సో ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేయండి, అప్ అండ్ డౌన్ మూమెంట్ చేసుకోండి. రైట్, మీ ఓపికను బట్టి ఒక 5 to 10 మూమెంట్ చేసుకోండి. రైట్, సో ఈ విధంగా మూమెంట్ చేసినప్పుడు మీ థై మీద ఇంపాక్ట్ వస్తుంది. మధ్యలో రిలాక్స్. నెక్స్ట్ మళ్ళీ లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి బ్యాక్ పుష్ చేయండి, చేసి క్లాక్ వైజ్ మూమెంట్ చేయండి. రైట్, ఈ క్లాక్ వైజ్ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే మీ హిప్ జాయింట్ పైన ఇంపాక్ట్ వస్తుంది. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాక్ పుష్ చేసి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ చేయండి. సో 3 వేరియేషన్స్ మళ్ళీ లెఫ్ట్ లెగ్తో కూడా చేసాం. రైట్ లెగ్తో 3 వేరియేషన్స్, లెఫ్ట్ లెగ్తో 3 వేరియేషన్స్. సో ఇనీషియల్గా 5 వేరియేషన్స్ చేయండి, అంటే 5 కౌంట్ చేయండి. ఒక 1 వీక్ తర్వాత దాన్ని మళ్ళీ 10కి పెంచుకోండి. ఈ విధంగా మీరు ఒక 30 కౌంట్ కనుక చేయగలిగినట్లయితే, అంటే 30 చేస్తే 30 + 30 + 30 90 రైట్ లెగ్తో, 90 లెఫ్ట్ లెగ్తో చేయండి. సో ఇది మీ హిప్ జాయింట్ అండ్ థై ఫ్యాట్లో కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ మంత్ రైట్ అంటే మే మంత్లో 24, 25, 26 3 డేస్ ఫ్రైడే, సాటర్డే, సండే మౌంట్ శంబాలా ఆశ్రమంలో మేము ఆఫ్లైన్ క్యాంప్ అనేది యోగిక్ రిట్రీట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇన్సోమ్నియా కానీ, డయాబెటీస్ కానీ, నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ,
ఏవి ఉన్నా కూడా మీకు థెరపీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏవైతే మూమెంట్స్ చెప్పామో ఇవన్నీ ఇనీషియల్గా ఒక 5 చేయండి. అంటే అసలే అలవాటు లేని వాళ్ళు చేస్తే కనుక మీ థై మజిల్ పట్టడం కానీ హిప్ జాయింట్లో మరీ పెయిన్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి 5 చేసుకోండి. గ్రాడ్యువల్గా పెంచుకోండి. వీక్ బై వీక్ 5 పెంచుకోండి. ఇవి ప్రాక్టీస్ చేస్తూ మీ రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, థై మజిల్ ఎలా కరుగుతుంది అనే దాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో ఈ రిట్రీట్ సదవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.